కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామానికి చెందిన గొల్లు తిరుమల దుర్గాదేవి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆటో డ్రైవర్ అయిన గొల్లు గోవిందు తన కూతురైన తిరుమల దుర్గాదేవిని సెయింట్ థామస్ స్కూల్లో చదివిస్తూ తన ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థానాలు అవరోధించడానికి కుమార్తెను ప్రోత్సహించి తన విజయంలో తాను కూడా భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ దేవసు కుమార్ మరియు కోచ్ లక్ష్మణరావుకు గొల్లు గోవిందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. ఇప్పుడు గ్రామంలో ఒక ఆటో డ్రైవర్ బిడ్డ, ఎందుకంటే తను ఎంతో గారాలు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తిరుమల దుర్గాదేవి గొల్లు గోవింద్ గారి కుమార్తె. ఎందుకంటే ప్రతిభను కనబరిచారు. వారు చూడొచ్చు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ టోకింగ్ ఛాంపియన్లో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే అంతకుముందు కూడా ఆల్రెడీ మెడల్ సాధించడం జరిగింది. ఇక పాపను మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నారు. ఎందుకంటే ప్రతిభ ఎవరి సొంతం కాదు, అది కష్టపడిన ప్రతి ఒక్కరికి సొంతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ పాపను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు తిరుమల దుర్గాదేవి. నేనేమో సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్నాను. ఇలా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గెలిచాను అనమాట. నేను మా కోచింగ్ సార్నేమో లక్ష్మణరావు సారు, ప్రిన్సిపాల్ సార్ మేము దేవసు కుమార్ సార్. నేనేమో సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్నాను. మా తల్లిదండ్రుల పేరు గొల్లు గోవిందు, గొల్లు సత్యవేణి. అమ్మ, నీకు ఎప్పటి నుంచి ఈ బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది? 9th క్లాస్ స్టార్టింగ్లో మా సార్ పెట్టారండి. అందులో సెలెక్ట్ అయ్యి నా సార్ తీసుకెళ్లారండి. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి? 9వ తరగతి చదువుతున్నానండి. ఇంకా ముందు కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఉందా? జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని ఆశ ఉందా? చేస్తానండి. మీ తల్లిదండ్రుల సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది? మా తల్లిదండ్రులు అయితే దేనికన్నా వెళ్ళమంటారండి. ఓకే. ప్రతిభ ఎవరి సొంతం కాదని చెప్పి మరొకసారి అమ్మ బిడ్డ నిరూపించింది. ఆయన తండ్రి మన ముందు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈయన ఒక ఆటో డ్రైవర్. ఎందుకంటే సాదా సీదా జీవితం ఎందుకంటే కూతుర్ని ఎంతకన్నా గొప్ప ప్రయోజకులు చేయాలని ఆశతో ఉన్నారు. సార్, మీ పాప ఇలాగ 2 గోల్డ్ మెడల్ సాధించి ఇలాగా కనబరుస్తుంది. ఇప్పుడు 9th స్టాండర్డ్లోనే ఈ విధంగా ఉండడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆ పాప ఎంతవరకు దాకా వెళ్తానంటే అంతవరకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఇవాళ కూడా తీసుకెళ్ళానండి. ఈ పాపను ఫస్ట్లో వస్తే నేను ఈ స్కూల్కి ఇదేటమ్మా ఆడపిల్లకి నీకు ఇది ఇజ్జి కాదు, మానే అన్నానమ్మ. మానే అంటే మా పెద్దన్ని వాళ్ళని గట్ట మా అన్నయ్య గారి పిల్లల్ని గట్ట రికమెండింగ్ చేయించిందండి. రికమెండింగ్ చేయితే అప్పుడు పంపానండి. పంపిన తర్వాత ఇలా కొట్టుకొస్తుంటే నేను అలా కూడా తీసుకెళ్తానండి. ఇంకా అలాగే ఎంతవరకు వెళ్తానని ఆవిడ ఉద్దేశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఆడతానండి, అంతవరకు తీసుకెళ్తానండి. అంటే ఆడబిడ్డని ఈరోజు సమాజంలో భద్రత లేని విధానంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి బిడ్డల్ని ప్రోత్సహించడంలో చాలామంది తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. వారికి ఉన్న ఆశయాలను కానీ, వారిలో టాలెంట్ని వెతికితీయడంలో కానీ. ముందుగా వాళ్ళ ప్రిన్సిపల్ గారు, అలాగే వాళ్ళ కోచింగ్ సారు తన ప్రతిభను వెలికి తీశారు. దానికి మీ వంతు సహకారం కూడా తోడైతే ఆ బిడ్డ ఎంతో ముందుకు వెళ్ళే బాక్సింగ్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుంది. అలాగే మీరు ఆ బిడ్డని ప్రోత్సహించి మొదట్లో మీరు ఒప్పుకోలేదని మీరే చెప్తున్నారు. తర్వాత కూడా ఆ బిడ్డ గురించి మీరు ఆలోచించి, భవిష్యత్తు కోసం ఆలోచించి